అగ్రిమెంట్ పేపర్ గురించి అహల్య ఆలోచిస్తూ ఉంటుంది. బాబు పడుకుండిపోతాడు. అకస్మాత్తుగా లేచి ఏడుస్తూ ఉంటాడు. రాజుగారు బాబు ఏడుపు విని లోపలికొస్తాడు. ఏంటి నాన్న అని చెప్పేసి ఎత్తుకొని బుజ్జాడుతూ ఉంటాడు. మావయ్య ఇప్పుడే వచ్చావా? ఏంటి అహల్య, ఏమంతా ఆలోచిస్తున్నావు? బాబు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు కదా. పర్లేదు మామయ్య, ఎత్తుకున్నావు కదా, కాసేపు ఎత్తుకో. ఇందాక బాబును ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నావు, కానీ బాబు మాత్రం నీకు ఇవ్వలేకపోయాను. ఇప్పుడైనా కనీసం తనివి తీర ఎత్తుకో మావయ్య అని అహల్య అంటుంది. అవునమ్మా, ఎందుకమ్మా, ఎందుకంత ఆలోచన చేస్తున్నావు? ఇక ఏం లేదు మావయ్య, భానుమతి గారికి సంతకం పెట్టాను కదా, ఈ రోజుతో బాబుకు నాకు ఇంటికి రుణబంధం తీరిందేమో అని కంగారు పడుతున్నాను. ఏంటమ్మా నువ్వు అలా అంటే ఎలా చెప్పు? బాబుకు ఇలా అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళడం, గౌతమ్ గారిని వదిలిపెట్టి వెళ్తే ఇక బాబు తట్టుకోగలడా? నువ్వే లోకమని, నువ్వే ప్రపంచమని బతుకుతున్న గౌతమ్ని ఇలా సంతకంతోని నువ్వు ఇంట్లో నుంచి బాబును వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి ఎలా వెళ్తానని చెప్పేసి నిర్ణయించుకున్నావమ్మా. ఇది కరెక్ట్ కాదమ్మా. లేదు మావయ్య, తప్పదు. ఎందుకంటే మాట ప్రకారంగా సంతకం పెట్టాను కదా, వెళ్ళాల్సిందే అనే విధంగా వెంటనే గౌతమ్ మెట్లు ఎక్కుంటూ పైకొస్తాడు. ఆ మాట అకస్మాత్తుగా వింటాడు. వెళ్తాను మావయ్య, ఇంట్లో నుంచి గౌతమ్ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు అహల్య అని గౌతమ్ అడుగుతాడు. ఒక్కసారిగా అహల్య షాక్ అయిపోతుంది. అబ్బే ఏం లేదండి, ఏం లేదు గౌతమ్ గారు. ఇందాక ఏదో అగ్రిమెంటు సంతకం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్నారు. నిజం చెప్పు అహల్య, నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నిన్నెవరు ఇబ్బంది పెడుతున్నారు? అది నిజం చెప్తావా లేదా అని అంటుండగా, అమ్మో ఇప్పుడు ఈ నిజం తెలిస్తే మామగారిని నిలదీస్తాడు. అప్పుడు నిజం బయటపడుతుంది. ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను కదా, అయ్యో అని చెప్పేసి అహల్య కంగారు పడుతుంది. అహల్య, నువ్వు దేని గురించో దీర్ఘంగా ఆలోచించి మనసులో బాధపడుతున్నావని అర్థమవుతుంది. నిజం చెప్తావా లేదా అని గట్టిగా కోపంగా మాట్లాడతాడు గౌతమ్. అప్పుడు వెంటనే రాజుగారు, ఇప్పుడు గౌతమ్ గారు ఎలాగైనా బాబుకు నిజం చెప్పాలి, లేకపోతే అహల్యమ్మ నిజం చెప్పదు, ఇంట్లో నుంచి బాబును వదిలేసి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ విషయం నేను చెప్తాను బాబు అని రాజుగారు అంటాడు. మామయ్య, ఏంటి మామయ్య, ఏం చెప్తా? ఏం చెప్తానా? నువ్వు దాచిపెట్టిన నిజం ఈరోజు చెప్పకపోతే ఇక బాబు లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుందమ్మా. అది నీ వల్ల. ఏం మాట్లాడుతున్నా మీ దగ్గర అర్థం కావట్లేదు. ఏం లేదు బాబు, మీ నాన్నమ్మ కడుపులో బిడ్డ కన్న తర్వాత వెంటనే ఈ ఇంటికి దూరం కావాలని చెప్పేసి అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టుకున్నది. అంతేకాదు బాబు, బాబును కనిచిన తెల్లారే వెళ్ళాలని చెప్పేసి అందరి ముంగట ఇక చెప్పే పరిస్థితి రాకుండా అహల్యను బాధ పెట్టి టార్చర్ పెడుతుంది బాబు. ఇక ఎందుకంటే ఈ విషయం తెలిస్తే ఇక తన మీద నింద పడుతుందని ఆ ఉద్దేశించి ఇక భానుమతమ్మ అహల్యను ఒత్తిడి చేస్తుంది. కాకపోతే ఈ విషయంలో అహల్య కంగారు పడుతుంది. తన మాట ప్రకారం నేను ఇచ్చాను కదా, బాబును వదిలిపెట్టి వెళ్తానని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకుంది. పిచ్చి గని పట్టింది అహల్య. అసలు ఎవరిని అడిగి నువ్వు సంతకం పెట్టావు? కడుపులో బిడ్డను కన్న తర్వాత తల్లి దూరం కావాలే పరిస్థితి వస్తుందా? అసలు నువ్వు ఎలా పెట్టావో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అహల్య చేపట్టుకొని వెంటనే హాల్లోకి తీసుకెళ్తాడు. బామ్ అని చెప్పేసి పిలుస్తాడు. ఇక హాల్లోకి అందరూ వస్తారు. ఏంట్రా, ఏం జరిగింది అని అర్జున్ ప్రసాద్ అడుగుతుండగా, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఎవరికి తెలియకుండా వాళ్ళిచ్చే వాళ్ళే నిర్ణయం తీసుకోవడం ఏంటో ఈ కట్టుబాట్లకు అన్నట్టుగా మీ ఇష్టరాజ్యంగా మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా అని అంటుండగా, ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారా, ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడే నిజం బయటపడతాను. నానమ్మ, నువ్వు నిజం చెప్పు. అహల్యను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నువ్వు అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నావా అని అడిగేసరికి భానుమతి షాక్ అయిపోతుంది. వెంటనే అహల్య వైపు కోపంగా చూస్తుంది. నువ్వు కోపంగా చూడాల్సిన అవసరం లేదు. ఆ విషయం నాకు అహల్య చెప్పలేదు. ఏదో రకంగా ఆ విషయం నాకు ఇందాక తెలిసింది. నిజం చెప్పు. అవునరా, ఇందాక వచ్చిన తర్వాత నేనెందుకు భయపడతానరా? అవును అన్నాను, ఎందుకంటే అది ఎవడికో పుట్టింది తెలియదు. అలాంటిది నా ఇంటి కోడలు అవడం ఏంటి? అందుకని ఇన్ని రోజులు దాని మీద ప్రేమతో కాదు, కడుపులో బిడ్డ కోసమని ఇన్ని రోజులు దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాను. ఇప్పుడు కడుపులో బిడ్డ బయటపడ్డది, నా మునిమనుడు నా చేతికొచ్చాడు. అందుకనే అది ఇంట్లో నుంచి వెళ్ళిపోమని దాన్ని చెప్పేశాను.
అయినా అది ఇంటికి శాశ్వతం కాదు కదా, నువ్వు 3 ముళ్ళు వేసావంటే సరిపోతుందా? అందుకనే ఆ ఇంటికి వారసునిచ్చింది కాబట్టే దానికి ఇంటికి ఎలాంటి సంబంధం లేదని చెప్పానురా అన్న తర్వాత, ఏం మాట్లాడుతున్నావమ్మా? అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటో? అవును, వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ఇంటికి దానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నా మునుమనను చేతిలో పెట్టి వెళ్తానని చెప్పేసి అది అగ్రిబెట్ పేపర్ల మీద సంతకం పెట్టింది. ఏం మాట్లాడుతుంది అహల్య? ఇది నిజమేనా? అవునండి, నిజమే. బాబును కనిచిన తర్వాత ఈ ఇంటికి దూరం అవుతానని చెప్పేసి ఇక నిర్ణయించుకున్నాను. ఎవరిని అడిగి నిర్ణయించుకున్నావు అహల్య? నన్ను అడిగావా? నేను నీకు దూరం అవుతాను, నీ జీవితం నుంచి దూరం అవుతాను, మరి అప్పుడు నా పరిస్థితి ఏందో ఆలోచించకుండానే మీ ఇద్దరు నిర్ణయించుకొని దాని స్వార్థం కోసమని కడుపులో పుట్టిన బిడ్డను దూరం చేసి ఏకంగా నేను పంపించే అంత దానికి ధైర్యం ఉంది. మరి నా జీవితం నుంచి పంపిస్తే నేను బ్రతుకుతానా? మరుక్షణం నువ్వు ఎప్పుడైతే బయట కాలు పెడతావో ఆ క్షణం నా ప్రాణం పోతుంది అహల్య అనేసరికి భానుమతి షాక్ అయిపోతుంది. పిచ్చిగాని పట్టిందారా నీకు? అసలు ఏముందిరా దానికి? ఇన్ని సంవత్సరాల నుంచి అని అతిథిని ప్రేమించావు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు, దానికి కాదని చెప్పేసి అనమ్మకురాన్ని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకొని ఇప్పుడు అది లేకపోతే జీవితాంతం లేదని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నావురా అని భానుమతి అంటుంది. నానమ్మ, నేను అనుకోకుండా పెళ్ళి జరిగిందని చెప్పేసి అనుకుంటున్నావేమో. అహల్యను ప్రేమించాను, అహల్యతో కాపురం కూడా చేశాను. ఇప్పుడు ఆ కడుపులో బిడ్డ, భూమి మీదకి వచ్చిన బిడ్డ నా బిడ్డ. మరి అతిథిని ఎందుకు ప్రేమించావురా? అది ప్రేమ కాదు, జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. కానీ అహల్యను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. అహల్య లేని జీవితం నాకు జీవితం లేదు. నువ్వు అహల్యను ఎట్టి పరిస్థితిలో బయటికి పంపిస్తే మరుక్షణం నా శవం మాత్రమే చూస్తారు. ఇక ఆ నిర్ణయం మీదే. ఎందుకంటే అహల్య లేని జీవితం నాకు లేదు. అయినా అహల్యని ఎందుకే బయటికి పంపించేది? మేమే కట్టుబట్టలతో నా కొడుకుని తీసుకొని బయటికి వెళ్తాం. అప్పుడు నీకు సంతోషమే కదా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నా మునిమనోని తీసుకొని ఎక్కడికి వెళ్తావురా? ఆహా, నీ మునిమనోడు అని చెప్పేసి అంటున్నావే, ఆ మునిమనోడు ఎక్కడి నుంచి వచ్చాడు? మరి అహల్య వల్లనే కదా. మరి అలాంటి అహల్యను తల్లిని ఎలా దూరం చేస్తావే? దూరం చేసి ఇంకా పాప మూట కట్టుకోవాలనుకుంటున్నావా అనే విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక నీ నిర్ణయం ప్రకారం మేము నా కొడుకు తీసుకొని బయటికి వెళ్తానని చెప్పేసి వెంటనే గౌతమ్ పైకి వెళ్ళి లగేజ్ తీసుకొని బాబు తీసుకొని కిందికి వస్తాడు. అహల్య, ఈ ఇంటికి మనకు ఎలాంటి బంధం లేదు. ఇక నుంచి మనం ఈ ఇంటికి ఏమి కాము. ఎక్కడ బ్రతకాలనుకుంటే మన తలరాతం బట్టి అక్కడ బ్రతుకుతాం అని చెప్పేసి అహల్యను తీసుకొని గౌతమ్ బయటికి వెళ్తాడు. ఇక అహల్య ఉలిక్కి పడుతుంది. అసలు ఇది నిజమా? లేకపోతే అహల్యను తీసుకొని తన కొడుకుని తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత అహల్య జీవితం ఎటు మలుపు తిరగబోతుంది? అంతేకాకుండా ఇక అతిథి గౌతమ్ మీద పగ పట్టినట్టుగా పెంచుకుంది. ఏకంగా అహల్యను దూరం చేయడానికి మరి ఏ ప్లాన్ వేయబోతుందనేది రేపచ్చి అప్కమింగ్లో అప్లోడ్ చేస్తే డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.